తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ దాటికి ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా పోతోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో జైషే, లష్కరేకి చెందిన 5 కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తున్న నేపథ్యంలో మిగిలిన ఉగ్రనేతలకు కాళరాత్రిగా మారింది. ఇండియన్ ఆర్మీ ఎక్కడి నుంచి ఎప్పుడు దాడి చేస్తారో అనే టెన్షన్తో బిక్కుబిక్కుమంటూ చచ్చి బతుకుతున్నారు ఉగ్రవాదులు. నిజం చెప్పాలంటే ఉగ్రవాదులు కావాలనే భారత్ ను రెచ్చగొట్టారు. కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడి చేశారు. మతం పేరు అడిగి మరీ దాడి చేశారు. ఈ దాడిలో అన్యం పుణ్యం తెలియని 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఇక ఈ దాడి తర్వాత యావత్ భారత్ ఆవేశంతో రగిలిపోయింది, ఊగిపోయింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడుల్లో ఉగ్రముఖలు చెల్లాచెదురయ్యాయి. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించినా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిగో ఇలా భయపడిన వారు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఏదోలా బాగానే బతికేవారు గాని భారత్తో కావాలనే కయ్యానికి కాలు దువ్వి వారి చావును వారే రాసుకున్నారు. మరో మిగిలిన ఉగ్రనేతలు కరాచీలో పెద్ద ఎత్తున సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ కూడా హాజరైనట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక మరోపక్క ఒక్కసారిగా ఎందుకు ఇంతమంది ఉగ్రవాదులు ఒకేసారి సమావేశం అయ్యారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే చర్చల నేపథ్యంలో పాక్ ముందు 2 డిమాండ్లను భారత్ ఉంచింది. అందులో మొదటి డిమాండ్ పిఓకేని స్వాధీనం చేసుకుంటే పూర్తిగా ఉగ్రవాదాన్ని అంతమొందించినట్లు. అయితే ఇక్కడే చాలా ఏళ్లుగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయి. మొన్న పహల్గాంలో జరిగిన దాడి కూడా కశ్మీర్ ఆక్రమిత ప్రాంతం నుంచి చొరబడి దాడులకు తెగబడ్డారు. అయితే ఇప్పుడు పిఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదులకు నిలువు నీడ లేకుండా పోతుంది. ఇక భారత్ రెండో డిమాండ్ వచ్చేసి జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అప్పగించడం. మసూద్ అజార్ అనేక మందిని ఉగ్ర స్థావరాలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఎంతో మందిని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే మసూద్ ను అదుపులోకి తీసుకుంటే ఉగ్రవాదం అనే పేరు పూర్తిగా తొలగిపోతుందనేది భారత్ ప్లాన్. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అందరూ ఒకే చోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. వారు ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, వారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.